హిందూ హిస్టరీలో న్యూక్లియర్ టెక్నాలజీని ఎప్పుడో వాడారా? మహాభారతంలో బ్రహ్మాస్త్రాన్ని ద్రోణాచార్యుడు, అర్జునుడు, కర్ణుడు వాడారు. దీనివల్ల క్రియేట్ అయిన ఇంపాక్ట్ ఎంతో తెలుసా? భూమి దేనికి పనికి రాకుండా పోయింది. నీళ్లు విషంగా మారిపోయాయి. ఇక మనిషి బతకడానికే లేకుండా పోయింది. ఇప్పుడు న్యూక్లియర్ వెపన్స్ కూడా అవే చేస్తున్నాయి కదా. సామ్రాట్ అశోకుడు చేసిన కళింగ యుద్ధం వల్ల 1,50,000 మంది ప్రాణాలు కోల్పోయారు. అశోకుడు ఎంతో పశ్చాత్తాపానికి గురయ్యాడు. అన్నింటినీ త్యాగం చేసి ఒక రసమయ సభని ఏర్పాటు చేసుకున్నాడు. దాన్నే 9 అన్నోన్ మెన్ అని కూడా అంటారు. ఇలాంటి మాస్ డిస్ట్రక్షన్స్ వెనకాల ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీని దాచుంచుతుంది. ఎప్పటి వరకు అయితే దీన్ని అర్థం చేసుకునే తెలివి మనకు వస్తుందో. అంటే న్యూక్లియర్ టెక్నాలజీ ఆ టైంలోనే ఉండేదా? ఎస్. కానీ వాటికి ఎవిడెన్స్ ఏంటి? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఏంటి? ఈ మొహంజదారో మొత్తాన్ని ఒక్క రాత్రిలో డిస్ట్రాయ్ చేశారు. ఇలా జరగడానికి కారణం న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ అని రీసెర్చర్స్ గమనించారు. 40 మంది స్కెలిటన్స్ దొరికాయి అక్కడ. వాళ్ళ బోన్స్ లో ఉన్న రేడియేషన్ చాలా హై లెవెల్లో ఉండడాన్ని గమనించారు. ఆల్సో ఇక్కడ రాళ్లు వీటెరిఫికేషన్ కి గురయ్యాయి. ఇలా అవ్వాలి అంటే 2700 ఫెరెన్హీట్ ని టచ్ చేయాలి. అంటే అక్కడ న్యూక్లియర్ లెవెల్ బ్లాస్ట్ జరిగి ఉండాలి. వామ్మో. ఓపెన్ హైమర్ సినిమాలో మహాభారతం టైంలోని కోడ్స్ ను వాడారు. అవును కదా. వీటన్నిటిని కనెక్ట్ చేసుకుంటే న్యూక్లియర్ పవర్, టెక్నాలజీ, దాని నాలెడ్జి ఫస్ట్ మన దగ్గరే ఉండేది. అలాంటిది మన దగ్గర ఉన్న ఆ పవర్ ని, ఆ నాలెడ్జ్ ని లాగేసుకున్నారు. ఎవరికి తెలియకుండా పూడ్చిపెడితే అక్కడితో అయిపోయే చరిత్ర కాదు నా దేశానికి. ప్రతిదీ బయటకు వస్తుంది. ప్రతిదీ అందరికీ తెలుస్తుంది. అలాగే జరిగితే మనముంటామా?